మిత్రులారా, టెట్ రెస్పాన్స్ షీట్స్ అనేటువంటిది ఎప్పుడు రావచ్చు, అదేవిధంగా టెట్ ఫైనల్ ఫలితాలు అనేటువంటిది ఎప్పుడు రావచ్చు, రిటైర్మెంట్ వేకెన్సీ కలుపుకొని మెగా డిఎస్సి కోసం నిరుద్యోగ అభ్యర్థులు ఎదురుచూపు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయము. అయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం కొన్ని డిస్టిక్లకు సంబంధించింది, ఇప్పుడు ఖమ్మం కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ కావచ్చు, ఇవన్నీ కూడా కొన్ని వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అవన్నీ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా మీ నుంచి ఆశించితే ఒక లైక్ మాత్రమే, కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. ఈ రోజుతోటి మనకు టెట్కి సంబంధించినటువంటి పరీక్షలు పూర్తయినాయి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మన ప్రాసెస్ అనేటువంటిది ఏంటి, నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు, మనం ఎప్పుడు దాకా దానికోసం ప్రిపేర్ అవుతూ ఉన్నాం కాబట్టి మళ్ళీ కంటిన్యూ చేయాలన్న ప్రిపరేషన్ ఎలా అనేటువంటిది డౌట్ఫుల్గా ఉంది కాబట్టి ఒక్కసారి క్లారిటీ తెచ్చుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దామండి. సో ఒకసారి టెట్ రెస్పాన్స్ షీట్స్ అనేటువంటిది ఎప్పుడు వరకు రావచ్చు అనేటువంటిది చూద్దాం. టెట్ రెస్పాన్స్ షీట్స్ అనేటువంటిది దాదాపుగా మనకు ఫస్ట్ వీక్లో రావచ్చు, ఈ ఫస్ట్ వీక్లో రావచ్చు. ఓకే, ఈ ఫస్ట్ వీక్లో మనకు రెస్పాన్స్ షీట్స్ అనేటువంటిది వస్తే ఆ రెస్పాన్స్ షీట్ తర్వాత మనకు ఏదన్నా డౌట్స్ ఉంటే, అంటే అక్కడ ఉన్నటువంటి రెస్పాన్స్ షీట్లో ఏమన్నా ఆన్సర్స్ అనేటువంటిది మనకు సందేహం ఉంటే దానికి మళ్ళీ మనం క్లారిఫికేషన్ కోసము ఒక 4-5 రోజులు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. తర్వాత మనకి ఏం చేస్తారంటే ఫైనల్గా రిజల్ట్ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇది మొత్తం ప్రాసెస్ కావడానికి మనకు ఫస్ట్ వీక్లో మనకు రిజల్ట్ రావడం అనేటువంటి జరుగుతుంది. సెకండ్ వీక్లో దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఫస్ట్ వీక్ వరకు మనకు దానికి సంబంధించినటువంటి ప్రైమరీ కీ అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ మనకు టెట్ ఫలితాలు అనేటువంటిది ఎప్పుడు దాకా రావచ్చు అంటే వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే చెప్పారండి. టెట్ ఫలితాలు మనకు 22 జూలై 2025 అనేటువంటిది డేట్ కూడా ఇవ్వడం అనేటువంటి జరిగింది. కాబట్టి తప్పకుండా 22వ తారీఖు లోపల కూడా, అంటే వీలైతే లోపల కూడా రావచ్చు, అంటే 22 వరకు తప్పకుండా రావడానికి అవకాశం ఉంది టెట్ ఫలితాలు. ఇప్పుడు మనకు ఉన్నటువంటి దాంట్లో రిటైర్మెంట్ అనేటువంటిది చాలా, ఈరోజు కూడా నేను 2 రిటైర్మెంట్లకు పోయి వచ్చానండి. కాబట్టి రిటైర్మెంట్ అనేటువంటిది చాలా అవుతూ ఉన్నాయి. కాబట్టి అవన్నీ కలుపుకొని నోటిఫికేషన్ వేస్తేనే నిరుద్యోగ అభ్యర్థులకు ఒక న్యాయం అనేటువంటిది జరుగుతుంది. చాలా పోస్టులు స్కూల్ అసిస్టెంట్ అయితే మరి ఘోరంగా ఉన్నాయి కాబట్టి 1, 2, 3 పోస్టులు లాగానే ఉన్నాయి కాబట్టి కొద్దిగా రిటైర్మెంట్, అదే రకంగా నోటిఫికేషన్ వేసే టైం వరకు ఉన్నటువంటి ఖాళీలన్నీ కూడా కలుపుకొని ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దామండి. ఖమ్మంలో ఉన్నటువంటి మనకు మెయిన్గా ఇక్కడ ఉన్నటువంటి ఖాళీలు అయితే ఒకసారి చూడడానికి ప్రయత్నం చేద్దాము. హెడ్ మాస్టర్స్ 33 ఉన్నాయండి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కు 22 ఉన్నాయండి, స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్ 20 ఉన్నాయండి, స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ 54, ఇంగ్లీష్ 29, అదేవిధంగా సోషల్ స్టడీస్ 72, అదేవిధంగా తెలుగు 37, హిందీ 29, పీడీ 17, అదేవిధంగా స్పెషల్ ఎడ్యుకేషన్ 18, పీఈటీ 2, ఎల్పి అనేటువంటిది లాంగ్వేజ్ పండిట్ తెలుగు 12 ఉన్నాయి. ఇవి ఖమ్మంకు సంబంధించినటువంటి మనకు వేకెన్సీ, ఒక జిల్లాకు సంబంధించినటువంటి వేకెన్సీ. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనకు ఆసిఫాబాద్కి సంబంధించింది అవసరమైనటువంటి టీచర్లు 2447 అండి. ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వారు 2072. అయితే ప్రస్తుతం ఖాళీలు ఎన్ని ఉన్నాయి ఆసిఫాబాద్ జిల్లాలో? 375 అయితే ఖాళీలు ఉన్నాయి. ఇతర జిల్లాలకు బదిలీ అయినటువంటి వాళ్ళు ఎవరు? 65 మంది ఉన్నారు. అంటే భార్యాభర్తలు ఉండి వాళ్ళు 317 ఎఫెక్టెడ్ ద్వారా మనకు జిల్లాను వదిలి వేరే జిల్లాకు వెళ్ళిపోయిన వాళ్ళు. ఇప్పుడు రిటైర్మెంట్ ఖాళీలు అనేటువంటిది మొత్తం కలుపుకొని ఇంకా పెరిగే అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇవి నాట్ ఓన్లీ ఆసిఫాబాద్, అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి రిటైర్మెంటు మరియు దానికి సంబంధించినటువంటి ఖాళీలు అనేటువంటిది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇవి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్. 317 జీవో ప్రభావం వల్ల భార్యాభర్తలు అనేటువంటిది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా అనేటువంటిది ఉండే కాబట్టి వాళ్ళు ఎవరైతే సిటీకి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు అంటే మనకు 13 డిస్టిక్లో మనకు అంటే మ్యూచువల్ కావచ్చు, అదే రకంగా ట్రాన్స్ఫర్స్ కావచ్చు, బ్యాండ్ ఉండే వాటికి సంబంధించింది గవర్నమెంట్ చేసింది. కాబట్టి కొద్దిగా హైదరాబాద్ సరౌండింగ్లో ఉండేటువంటి జిల్లాలలో అక్కడ కొద్దిగా వేకెన్సీ తగ్గడానికి అవకాశం ఉంది. మనకు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో కూడా మనకు పోస్టుల సంఖ్య అనేటువంటిది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయండి. 317 వలన మనకు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్లకు కొద్దిగా లాభం చేకూరడానికి అవకాశం ఉంది 317 వలన. అదేవిధంగా రిటైర్మెంట్ ప్రభావం కూడా ఉంది. కాబట్టి అనేక మంది రిటైర్ అవుతూ ఉన్నారు. ఇయర్లీ యావరేజ్గా చూసుకుంటే దాదాపుగా మనకు 6500 నుంచి 8000 వరకు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు రిటైర్ అవుతూ ఉన్నారు. కాబట్టి ఆ రిటైర్మెంట్ అనేటువంటిది అంటే మీరు ఇప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, మీరు రిక్రూట్మెంట్ అనేటువంటిది ఎప్పుడు దాకా చేస్తారనేటువంటిది ఇస్తారు. కాబట్టి
అక్కడి దాకా ఖాళీలు అయ్యేటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో అవన్నీ కలుపుకొని ఇస్తే నిరుద్యోగ అభ్యర్థులకు న్యాయం అనేటువంటి జరుగుతుంది. ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువ ఉన్నాయండి. ఎస్జిటి అనేటువంటిది ఇప్పుడు సపోజ్గా వారు 6,000 అంటున్నారు. 6,000లో కూడా 4,500 అనేటువంటిది ఎస్జిటి పోస్టులే ఉంటాయి. ఎస్జిటి వాళ్ళకి ఇబ్బందికరం అనేటువంటిది ఏమీ లేదు. కానీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళ దాంట్లో మళ్ళీ అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ మనకు ఒక్కో సబ్జెక్ట్లో ఇది మళ్ళీ అందులో మళ్ళీ రిజర్వేషన్ ఇవన్నీ కలుపుకుంటే 1, 2, 3 అట్లనే ఉంటాయండి దాదాపుగా. కాబట్టి కొద్దిగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఇప్పుడు రిటైర్మెంట్ అవుతున్నటువంటి ఆ పోస్టులు కలుపుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు జూలైలో నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉందా అంటే జూలై లాస్ట్ వీక్లో మనకు 22 వరకు టెట్కి సంబంధించింది రిజల్ట్ వస్తుంది. దీని తర్వాత మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా అక్కడ ఖాళీలు అనేటువంటిది తెలిసిపోతాయి, మనకు రిటైర్మెంట్ అనేటువంటిది తెలిసిపోతుంది. ఇంకోటి జూలై 15th మనకు ఏమవుతుంది, ఇక్కడ నుంచి అక్కడికి ఏదైతే డిప్యుటేషన్ ఇస్తారో అవి కూడా తెలిసిపోతాయి. కాబట్టి ఈ సంఖ్యను అనుగుణంగా ప్రభుత్వం అంచనా వేయగలిగి తప్పకుండా పోస్టులు ఎన్ని అనేటువంటిది క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు మనకు ఖాళీలు అనేటువంటిది తెలియడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ప్రతిసారి కూడా ఖాళీల పైన 6,000 ఉన్నాయి, 7,000 ఉన్నాయి, పేపర్లో 16,000, 17,000 అంటుంటారు. అందులో మనకు ఒరిజినల్గా అంటే అధికారులు మాట్లాడేటప్పుడు మాత్రం మనకు 6,000 ఉన్నాయి, 7,000 ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ప్రభుత్వం స్పష్టమైనటువంటి ఆ యొక్క ఖాళీల పైన మొత్తానికి అప్డేట్ చేసుకుంటా వచ్చేటువంటి నోటిఫికేషన్లు ఇవన్నీ కలుపుకొని ఇస్తే చాలా బాగుంటుంది. అదే రకంగా ఎలక్షన్స్ అనేటువంటిది ఉంటాయి కాబట్టి ఆ ఎలక్షన్లు ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి వీటికంటే ముందే నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అండి. ఎందుకంటే ఈ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మళ్ళీ మన యొక్క డిఎస్సి అనేటువంటిది ఉండకపోవచ్చు. ఎందుకంటే దీని తర్వాత మళ్ళీ ఏమొస్తుంది, టెట్ వస్తుందండి. 6 నెలలు అయిపోతుంది, మళ్ళీ టెట్ వస్తుంది. అంటే ఏప్రిల్లో వచ్చింది నోటిఫికేషన్ టెట్. తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మనకు ఇప్పుడు రావాల్సినటువంటి టెట్ కూడా ఉంది కాబట్టి మళ్ళీ ఆ టెట్ నోటిఫికేషన్ దగ్గరికి వస్తుంది. కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించి తప్పకుండా ఎలక్షన్ల కంటే ముందే మనకు డిఎస్సి అనేటువంటిది వేయడానికి ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. 42% బీసీ రిజర్వేషన్ అనేటువంటిది ఇచ్చిన తర్వాతనే ఎలక్షన్లు వేయాలనేటువంటిది డిమాండ్ కూడా వస్తున్నది. కాబట్టి కోర్టు కూడా సెప్టెంబర్ 30 లోపల డెడ్ లైన్ అనేటువంటిది విధించింది ఎలక్షన్ల పైన. వీటికంటే ముందే నోటిఫికేషన్ వస్తే చాలా బాగుంటుంది. సో ఇప్పటి వరకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఒకసారి మనం చూసినట్లయితే స్కూల్ అసిస్టెంట్ అనేటువంటిది చాలా తక్కువ పోస్టులు ఉన్నాయండి. ఓకే, ఆ స్కూల్ అసిస్టెంట్లో మనకు ఉన్నటువంటి దాంట్లో మెయిన్గా ఇప్పుడు చాలా అంటే ఏ సబ్జెక్ట్ చూసినా అంతే ఉన్నాయండి. కానీ కొద్దిగా ఉన్నటువంటి దాంట్లో కొద్దిగా ఎక్కువగా ఉన్నటువంటి ఖాళీలు ఏంటంటే మెయిన్గా సోషల్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఉన్నటువంటి దాంట్లో అదే 8, 9 దాంట్లోనే 10 దాకా ఉండడానికి అవకాశం ఉంది యావరేజ్గా చెప్తున్నా. అదే రకంగా దీని తర్వాత మనకు బయోసైన్స్, అదేవిధంగా మ్యాథ్స్ అనేటువంటిది వీటి తర్వాత ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇవి కూడా సింగిల్ డిజిట్లోనే ఉంటాయండి. కాకపోతే ఒక డిస్ట్రిక్ట్లో నేను చెప్పేటువంటిది ఒక్కొక్క సబ్జెక్ట్లో ఫస్ట్ సోషల్ ఎక్కువగా ఉంటుంది, తర్వాత బయోసైన్స్, మ్యాథ్స్ ఉంటుంది, తర్వాత మనకు దీని తర్వాత మనకు తెలుగు కావచ్చు, అదేవిధంగా హిందీ కావచ్చు, అదే రకంగా తెలుగు కావచ్చు, ఈ రకంగా ఉంటాయి. ఇవి కూడా అంటే ఇవి ఒక దాదాపు అంటున్నా నేను యావరేజ్గా ఒక 7, 8 ఉన్నాయనుకోండి డిస్టిక్లో. ఇవి ఇంకా 5, 6 ఉన్నాయండి స్కూల్ అసిస్టెంట్ నేను చెప్పేటువంటిది. తర్వాత ఉన్నటువంటి దానిలో ఫిజికల్ సైన్స్, అదేవిధంగా ఇంగ్లీష్ అనేటువంటిది ఇంకా సింగిల్ డిజిట్ ఒక 3 నుంచి 6 వరకు ఉంటాయండి. ఈ రకంగా సబ్జెక్టు వారిగా ఖాళీలు ఉండడానికి అవకాశం ఉన్నటువంటిది ఇప్పటి వరకు యావరేజ్గా చెప్తున్నా. మరి ఎస్జిటి అనేటువంటిది ఏ రకంగా ఉంటుందంటే మనందరికీ తెలుసు, ఎస్జిటి అనేటువంటిది కొద్దిగా మంచిగానే ఉండడానికి అవకాశం ఉంది. ఒక్కొక్క డిస్టిక్లో దాదాపు యావరేజ్గా చెప్తున్నా నేను ఇప్పుడు 4,500 చెప్తూ ఉన్నారు. ఏమన్నా పెరిగిన ఖాళీలు అనేటువంటిది చూసుకున్నా కానీ దాదాపుగా మనకు ఒక 70 నుంచి 100 వరకు యావరేజ్గా తీసుకున్నా సరిపోతుంది. ఈ రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సబ్జెక్టు వారిగా ఖాళీలు అనేటువంటిది చాలా తక్కువగా ఉన్నాయి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు. అదే రకంగా పీడీ అనేటువంటిది కూడా చాలా తక్కువగా ఉన్నాయి. చాలామంది పీడీ కావచ్చు, అదే రకంగా పీఈటీ కావచ్చు, ఓకే పీడీ కావచ్చు, అదే రకంగా పీఈటీ కావచ్చు, ఇవి కూడా చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించాలి. అసలు స్కూల్లో విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి తప్పకుండా సబ్జెక్టు వారిగా ఈ వేకెన్సీస్ అనేటువంటిది ఒక్కసారి ప్రభుత్వం అంచనా వేసి తప్పకుండా ప్రతి సబ్జెక్టుకు ప్రతి స్కూల్లో టీచర్లు ఉండేటట్టుగా ప్రయత్నం చేస్తేనే చాలా బాగుంటుంది. సెప్టెంబర్ 5 అనేటువంటిది ఉపాధ్యాయుల దినోత్సవం కాబట్టి దాని కానుకగా మన యొక్క టీచర్ రిక్రూట్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం. సో ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం
మీకు 100% ఈ విషయాలన్నీ చెప్తూ ఉంటాను. సో ఈ వీక్లోనే మనకు రెస్పాన్స్ షీట్ వస్తుంది, 22న రిజల్ట్ వస్తుంది ఇచ్చేట్టు. దాని తర్వాత మనకు వచ్చేటువంటి దాంట్లో తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ జూలైలో రావాలని కోరుకుందాము. జూలైలో రాకుండా తప్పకుండా ఆగస్టులో అయితే తప్పకుండా రావాల్సిందే. ఎందుకంటే జూలైలో ఇవన్నీ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆగస్టులో అయితే తప్పకుండా రావాల్సిందే అనేటువంటి ఉద్దేశం అయితే మనందరికీ ఉంది. సో ఇవి తప్పకుండా వస్తుందా సార్ అంటే 100% రావడానికి అవకాశం అయితే ఉందండి. సో ఏది ఏమైనా తప్పకుండా రావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బై. సీ యూ.